హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మానస వరల్డ్కి. ఈరోజు నేను అటుకులు కలుపుతున్నానండి. నేను ఎలా కలుపుతానో చూపిస్తాను. అటుకులు ముందుగా మనం పేపర్ అటుకులు అండి, కొంచెం చిన్న సిమ్లో మనం వేయించుకోవాలి. చాలా టైం పడుతుందండి. ముందుగా మనం ఎండకు పెట్టి వేయించుకుంటే తొందర అవుతుంది. ఏమైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కలిపి పెడితే పిల్లలు వచ్చి స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ ఇట్లా తినడానికి బాగుంటుంది. కలిపి పెడితే ఇట్లా అంటే కొంచెం పేపర్ లాగా ఇట్లా పేపర్ లాగా ఇరిగితే కరకరలాడతాయండి, బాగుంటుంది. జరగమ్మ కాలుతుంది, బాగుంది. కొన్ని కొన్ని ఎంచుకోవాలండి, లేకుంటే ఎక్కువ వేసుకొని తొందరగా కాదు. కొన్ని కొన్ని వేసుకుంటేనే తొందరగా ఉంటుంది. ఇట్లా ఒక జాలి లాంటిది అంతా తీసుకొని ఇట్లా జల్లెడ పెట్టాలండి. సన్న సన్నదంతా చూరు చూరు ఉంటుంది, అదంతా పోతుంది. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. అన్నీ వేయించుకున్నాక బాండీల నూనె వేసుకొని ముందుగా పల్లీలు, మిరపకాయలు చిన్న సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే పల్లీలు నిదానంగా ఎగితేనే బాగుంటాయి, అందుకే పల్లీలు మిరపకాయలు వేసిన. ఇప్పుడు పుట్నాలు వేసుకోవాలండి. ఎంబడే వేస్తే పల్లీలు ఎంబడే మాడతాయని పుట్నాలు ఎంకసిరికి వేసుకోవాలి. కొంచెం మినపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర ఆవాలండి, కరివేపాకు, ఇట్లా చేసి అన్ని దాంట్లకు కారం బాగా పడుతుందండి. ఉప్పు కారం పల్లీలకు కానీ పుట్నాలకు కానీ. అందుకే సపరేట్గా మిరపకాయలు, పల్లీలు, పుట్నాలు వేయించుకుంటే దానికి కొంచెం చప్పగా ఉంటుందని ముందే ఇట్లా వేయించుకుంటే బాగుంటుంది.
ఎల్లిపాయలండి, కొంచెం కచ్చాపచ్చగా ఒక దెబ్బ వేసి ఇట్లా దానికి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి ఎల్లిపాయలు వేస్తే. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలండి, చూసి వేసుకోవాలి. కొంచెం చల్లారాక కలుపుకొని అట్లా పోపు అయినాక మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం ఆరనివ్వాలి. కలిపేటప్పుడు వీడియో తీయలేదండి నేను. చాలా బాగుంటుందండి ఇట్లా కలిపి పెట్టుకుంటే.